ఇతను శివాడి. ఆ గుగంకొండ కిషోర్ ఒక అమ్మ ఉంది, ఒక అమ్మ అక్క అన్న కొడుకు శివారెడ్డి అంట. ఇతను గుగంకొండ కిషోరు ఒక అమ్మ అన్న కొడుకు. కిషోరు ఒక అక్కని మరి గుగంకొండ సుధీర్ చేసుకున్నాడు మ్యారేజ్. ఇతనే నా కారుని కూడా అటాక్ చేసింది. ఇతను మీరు చూస్తుంటారు, నిన్న జరిగిన డ్రైవర్ మీద బ్లూ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకుని కొడతా ఉన్నది ఇతనే. నేను ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే గారిని, అసలు నువ్వు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక నియోజకవర్గానికి ఈ రౌడీ మోకలు నా మీద కూడా దాడి చేశానని చెప్పడానికి నీకు సిగ్గు, శవం, చీము, రక్తం ఉందని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఉండి నిన్ను నువ్వే కాపాడుకోలేకపోతే ప్రజల్ని ఏం కాపాడుతావు నువ్వు? నువ్వు ఎంత అమాయకుడివి, ఇంత పిచ్చోడు, నువ్వు ఎలా 2 సార్లు ఎమ్మెల్యేగా పరిపాలన చేస్తావు నాకైతే అర్థం కాలేదు. అసలు ఒక చిన్న ఆకురవుడికి భయపడి నా మీద కారు దాడి చేశాని స్థాయి నీది. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఉందా అసలు నీకు? ఉందా అసలు నీకు? బ్రెయిన్ ఉందా అసలుకి? ఆయన స్థాయి ఎక్కడ? అతను చిటికేస్తే లక్షల కోట్ల మంది ఆయన వెనకాల వస్తారు. నువ్వు ఈ నియోజకవర్గంలో పోలీసు వాళ్ళు లేకుంటే పక్క గల్లీలోకి పోయి సందులోకి పోయి తిరిగి రాలేవు. మళ్ళీ నీకు ఆయన విమర్శించే స్థాయి ఎక్కడుంది అసలుకి? అది తెలుసుకోవాలి ఫస్ట్. నారా లోకేష్ గారిని పప్పు అది ఇదని చెప్పి నీ ఇష్టం వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడావు. వాళ్ళ తాతగారు ఒక గొప్ప మహానాయకుడు, ఒక గొప్ప ముఖ్యమంత్రి. వాళ్ళ నాన్నగారు పెద్ద గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తులను పెట్టుకొని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాము. తెలుసుకొని మాట్లాడాలి. మేము నీలాగా వల్గర్గా మాట్లాడాలంటే ఎన్నో మాట్లాడగలుగుతాం, కానీ సంస్కారం అడ్డం వస్తుంది. కాబట్టి మేము ఎప్పుడు కూడా తుస్కారంగా మాట్లాడడం కానీ అలాంటి పనులు ఏదైనా రాజకీయంగా విమర్శ ఉంటే రాజకీయంగా మాట్లాడేది తప్ప లేనిపోని నిందలేసి వీళ్ళ మీద వాళ్ళ మీద పెట్టి ఈ కేసుని పక్కదారి మళ్లించడానికి ఇలాంటివి చేయడం తప్పు అని చెప్పని నేను చెప్తున్నాను.